ఆంజనేయుడికి 5 విధాలైనటువంటి పూజలు చేస్తాం. తమాల పూజ మొట్టమొదటి తమలపాకులతో చేస్తాం. చేస్తే మన్యో విద్వజ్జసాయక సహోజ పుష్యతి విశ్వమానుషగు సాహ్యామదాసమార్యం త్వయా సంస్కృతేన సహదా సస్వత అని నా మన్యు సూక్తంతో ఆంజనేయునికి అభిషేకాన్ని చేస్తూ ఉంటే పరమానందపడిపోతాడు. పూజలు చేస్తూ ఉంటే సంతోషిస్తాడు. అది తమాలపత్ర పూజ అంటే తమలపాకులతో ఒక పూజ. రెండవది ఆంజనేయునికి సింధూరపు పూజ. ఒంటి నిండుగా సింధూరాన్ని చేస్తూ పూజిస్తూ అమోఘంగా ఒంటి నిండుగా సింధూరాన్ని పూసి ఎంత బాగున్నాడు ఆంజనేయ స్వామి అనుకుంటాం. అది సింధూర లేపన పూజ అంటారు, సింధూరాన్ని రాసి. 3 ఆంజనేయుడికి ఇష్టం వానర జాతికి చెందినవాడు కాబట్టి కదలీఫల అరటిపళ్ళు బాగా ఇష్టం. ఒంటి నిండుగా అరటిపళ్ళు అన్ని అలా అంటించేసి పూజ చేస్తూ ఉంటే అలా అంటుకున్నటువంటి ఒక్కొక్క అరటిపండుని ఆయన స్వీకరిస్తూ పరమ సంతోషాన్ని పొందుతాడు. అపూప ప్రియ వడలు చాలా ఇష్టమైనటువంటివి కాబట్టి అసాటి మాలని గాని వేసినట్టయితే ఒక్కొక్కటి తుంపుకుని తినే లక్షణం కలిగిన వాడు. ఆంజనేయుడు మహాకోపం కలిగినటువంటి వాడు. రామచంద్రుడిని ఎవరైనా అన్నట్లయితే తట్టుకోలేనటువంటి వాడు కాబట్టి నవనీతమని వెన్నని పూసి పూజ చేస్తారు. ఈ పూజలన్నిటిలోకి ఏది బాగా ఇష్టం ఆంజనేయ స్వామికి అని కానీ ఆలోచించినట్టయితే ఆంజనేయుడికి ఆంజనేయుడే చెప్పకుండా ఓ చోట చెప్పాడు. ఎక్కడ? సోయం హి సుందర కాండ. ఆంజనేయుడికి ఆంజనేయుడే ఆకాశంలోనికి ఎగురుతూ ఎగిరేటటువంటి సందర్భంలో చెట్లన్నీ కూడా తమంత తాముగానే పుష్పాలని రాలిస్తే ఆ రాల్చబడిన పుష్పాలు తన యొక్క ఆ రోమాల్లోకి దిగబడితే అనేక రంగ పుష్పై ఎన్నో ఎన్నో రంగుల 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 పువ్వులన్నీ కూడా రోమాల్లో దిగబడితే ఆయన చూసుకుని చాలా బాగున్నానే అనుకున్నాడు. కాబట్టి ఆంజనేయుడికి పూజ బాగా నచ్చేలా చెయ్యాలంటే ఒకే జాతి పుష్పాలతో కాదు, మల్లెలు, చామంతులు, కనకాంబరాలు ఇంకా 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 ఎన్ని రంగుల పుష్పాలను మీరు తేగలిగి ఆయన శరీరానికి అలా అతికిస్తే అంత ఆనందపడి అవేళ నేను సుందరకాండలో అమ్మ దగ్గరికి ఎగిరేటటువంటి సందర్భంలో మహేంద్ర పర్వతం మీద ఏ రూపంతో వెళ్ళానో అని దాన్ని గుర్తుంచుకుంటాడు ఆయన. బభౌ పుష్పమయో యథా. లోకంలో విధానం ఉంది. ఏ వ్యక్తి అయినా తనకి తాను అందంగా లేను అని తెలిసినప్పటికీ కూడా ఓ భంగిలో బాగున్నాను అని అనుకుంటేనే యువతలకి రాగలడు, లేకపోతే ఆత్మహత్య శరణ్యం. అంచేత ఆంజనేయుడు కూడా తనకి తానే అనుకున్నాడు, అబ్బో ఎంత బాగున్నాను అని. కాబట్టి ఆంజనేయుని యొక్క హృదయాన్ని మనకి లోకానికి అందించగలిగిన మహాద్భుతమైనటువంటి శక్తిమంతుడు ఎవరంటే వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో చెప్తూ అనేకమైన జాతుల పుష్పాలతో ఆంజనేయుని అర్చించు అని పరోక్షంగా చెప్పాడు. మహర్షులైనటువంటి వాళ్ళు సూటిగా చెప్పారు, కథారూపంలో చెప్తూ విశేషాలను అందిస్తారు. ఇప్పటి వరకు నేను సుందరకాండ 68 సర్గలు ఉంటే మొదటి సర్గంలోనే 15 శ్లోకాల్లో తన్నుకుంటున్నానంటే 68 సర్గలు ఎప్పటికయ్యేటట్టు, ఈ శ్లోకాలన్నీ ఎప్పటికి ముగిసేటట్టు. ఇది నా గొప్పదనాన్ని మనవి చేయగల వాల్మీకి మహర్షి ఇంత విశేషాన్ని ఇంత చిన్న శ్లోకాలలో ఏర్పాటు చేసి ఎంత మహాద్భుతమైనటువంటి విశేషాన్ని అమర్చాడో అందించాడో గమనించుకున్నట్టయితే ప్రాచీనమైనటువంటి మహర్షుల యొక్క శక్తి మనకు అర్థమవుతుంది. అలా ఆంజనేయ స్వామి ఆకాశ మార్గంలోనికి ఎగురుతూ ఉంటే ఇక్కడ విశేషాన్ని చెప్తాడు వాల్మీకి. ప్రస్థితా దూరమధ్వానం స్వబంతుమివ బాంధవా అనుజగ్ముర్హనుమంతం సైన్యా ఇవ మహీపతి. ఆంజనేయుడు అలా ఒక్కసారి ఆకాశ మార్గంలోనికి ఎగరగానే ఆంజనేయుడి కుడి సంఖలో కొన్ని చెట్లు, ఎడమ సంఖలో కొన్ని చెట్లు ఇరుక్కుపోయాయి. అంతే కదా, మహాద్భుత శరీరం. కుడి చేతి వైపు ఇరుక్కున్న చెట్లకి ఎడమ చేతి వైపు ఇరుక్కున్న చెట్లకి తేడా ఉన్నాడు. చెట్లకి ప్రస్థితా దూరమధ్వానం స్వబంతుమివ బాంధవా. అయ్యో ఒకే ఒక్క రోజు వచ్చారు, వచ్చి వెంటనే వెళ్ళిపోతున్నారు, చాలా బాధగా ఉందండి, ఎంత కలిసిపోయారు అని చెప్పి ఇంటికి వచ్చినటువంటి అతిథిని సాగనంపుతూ చాలా దుఃఖంతో పంపిస్తారే, పంపించేటప్పుడు నిజంగా కన్నీటి పర్యంతం వీరు వారు అవుతారే, అదిగో అట్లా ఆంజనేయుడా మా పక్క కాసేపు నిలబడి ఇప్పటి వరకు ఉండి మమ్మల్ని అందరినీ ఆనందపరిచి వెళ్ళిపోతున్నావా, మీతో మేము కూడా వస్తున్నామని సాగనంపుతూ ఉండేటటువంటి ఇష్టంతో సాగనంపుతూ ఉండే బంధువుల్లాగా కుడి చేతి వైపు చెట్లు వెళ్ళాయి. ఆకాశంలోకి ఎగిరాక అలా సముద్రంలోనికి పడిపోయాయి. తర్వాత బంధువుని సాగనంపాక తిరిగి వచ్చేటటువంటి ఇష్టం కలిగిన చుట్టాల
రెండో వైపున చెట్లు. సైన్య ఇవ మహీపతి, రాజు వెంట సైన్యం పెడతారు. వాడు జీతం భత్యం సక్రమంగా ఇచ్చాడా వీళ్ళందరూ కలిసి పెడతారు, ఇవ్వకపోతే వెంటనే మానేస్తారు. వీళ్ళు ఇష్టం లేకుండా వెళ్ళినటువంటి చెట్లు, అంటే కుడి చేతి వైపు ఎగిరినటువంటి చెట్లలో తమ కొమ్మలు అవి ఇవి ఇరుక్కుపోయిన కారణంగా ఇది పెకలింపబడితే వాటితో పాటు తప్పక వెళ్ళవలసిన స్థితి వచ్చి ఎగిరినటువంటి ఎడం చేతి వైపు చెట్లు. ఇవి ఇష్టంతో ఎగిరినవి కాదు. ఆ చెట్లలో వీటి కొమ్మలు వీటికి సంబంధించిన రెమ్మలు ఇరుక్కుపోతే ఇవి పెకలించబడి ఎగురుతున్నప్పుడు ఇవి కూడా వెళ్ళక తప్పని. మహానుభావుడైన గోవిందరాజ స్వామి ఇక్కడ మంచి అద్భుతమైన విశేషాన్ని తెలియజేస్తాడు. ఇట్లాంటి ఏదైనా ఒక చక్కనైనటువంటి ప్రవచనమో మహావిశేషమో ఇంట్లో జరుగుతూ ఉంటే ఇష్టంతో వచ్చేటటువంటి వాళ్ళందరూ కుడి చేతి వైపు చెట్టాలంటి వాళ్ళు. ఇంటి వాళ్ళు వెళ్ళారు, పక్కింటి వాళ్ళు వెళ్ళారు, ఆ ఇంటి వాళ్ళు వెళ్ళారు, వెళ్ళకపోతే నీకు ఆ బుద్ధి లేదా అని అడుగుతారని చెప్పి వస్తాయి కొన్ని శాంతిలు. అవి ఎడం చేతి వైపు చెట్టారు. ఒక్క విషయాన్ని వినవడండి మహానుభావుడు వాల్మీకి మహర్షి ఆశ్చర్యకరంగా చెప్తాడు. కేవలం భగవంత బ్రాహ్మణార్థంగా వచ్చి కూర్చునేవన్నమాట. అలా ఆకాశ మార్గానికి వెళ్తే ఆంజనేయ స్వామి అలా పడిపోతే వెంటనే ఆ లంకలో ఉన్నటువంటి వాళ్ళు చూశారు ఆంజనేయుడిని, ఆకాశంలో ఉన్నటువంటి వాళ్ళు చూశారు ఆంజనేయుడిని. ఆంజనేయుడు ఎగురుతుంటే వెనుక నుంచి చూశారు ఆంజనేయ స్వామిని. వాల్మీకి యొక్క దృష్టి ఎంత గొప్పగా ఉంటుందో. లంకలో ఉన్న వాళ్ళకి ఆంజనేయుడు ఎలా కనిపించాడో తెలిసిన 5 తలల పాములు భయంకరమైనటువంటి శరీరంతో, చాలా చెప్పలేనటువంటి పెద్ద నిడిపైన శరీరంతో, ఈ 5 వేళ్లు ఆంజనేయుడి 5 తలల పాములా కనిపిస్తూ ఉంటే బలిష్టమైన దేహంతో 2 పెద్దవైన కార్చిచ్చులాంటి కళ్ళతో లంకా నగరాన్ని తగలబెట్టడానికి ఎప్పుడూ చూడనటువంటి మహాద్భుత శరీరం కలిగిన ఏదో ఒకటి లంకా నగరానికి వచ్చి నాశనం చేస్తుందని అక్కడ లంకలో వాళ్ళకి కనిపించేది. ఆకాశంలో ఉండి కిందగా ఎగురుతున్నటువంటి ఆంజనేయుని చూస్తున్న చారణులందరికీ కూడా పెద్దది ఎప్పుడూ చూడనటువంటి చెప్పలేనటువంటి శరీరం కలిగినటువంటి ఏనుగు ఒక తాడుని కట్టి వేగంగా ఎవరో ఒకడు తీసుకుపోతూ ఉంటే ఎలా వెళుతూ ఉంటుందో అలా వెళుతూ ఉన్న పెద్ద శరీరం కలిగిన ఏనుగులా అనిపించాడు ఆంజనేయ స్వామి. వెనుకగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కనిపిస్తున్నాడు. ఎగురుతూ ఉన్నటువంటి ఆంజనేయుడు ఆ క్రిందుగా ఉండి వానరాలన్నీ చూస్తూ ఉంటే గరుత్మంతుడు స్వయంగా పెద్దదైన శరీరం కలిగినటువంటి పాముని పట్టుకున్నట్టయితే ఆ పాము ప్రాణభయంతో గిరగిరా గిరగిరా తిరుగుతూ ఇలా చుట్టలు చుట్టుకుంటూ ఉంటే ఆంజనేయ స్వామి తోక గిర్రున తిరుగుతూ కనిపిస్తూ ఉంటే గరుత్మంతుడి పాదాలకి పట్టుకున్నటువంటి పాము ప్రాణభయంతో మెలిగని తిరుగుతున్నట్టుగా కనిపిస్తూ కిందనున్నటువంటి వాళ్ళకి కనిపించాడు. ఇలా ఎగురుతున్నటువంటి ఆంజనేయ స్వామిని సముద్రుడు చూశాడు క్రింది భాగం నుంచి. ద్రోణీకృత ఇవార్ణవ, ఆంజనేయుడు ఎంత వేగంతో ఎగురుతున్నాడో ఎగురుతూ ఉన్నటువంటి ఆ వేగం కారణంగా మొత్తం ఉన్నటువంటి సముద్రం 2 పాయలైపోతూ ఆంజనేయుడు ఎక్కడెక్కడ ఎగురుతున్నాడో అక్కడ 2 పాయలైపోతూ నేలంతా కనిపిస్తూ గబగబా ఇప్పటి వరకు ఉన్నటువంటి నీళ్లు అకస్మాత్తుగా ఇసకందుకు అయిపోయిందనుకుని ఇటు తిమింగలాలు అటు చేపలు అటు తాబేళ్లు అవుతూ ఇటు ఎగురుతూ ఎగురుతూ కనిపిస్తూ వెంటనే నీళ్ళు వచ్చాయి. నేను ఆశ్చర్యపడిపోతూ ఉంటే ఆ పర్వతాన్ని 2గా చీల్చుకుంటూ వెళుతూ పడవ యొక్క అడుగు భాగం ఎలా అలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో 2 ఏటవాలుగా అయిపోతుందో అలా సముద్రాన్ని చీల్చేస్తున్నట్టుగా అంత ఎత్తులో ఎగురుతున్నటువంటి వాడు వెళుతూ కనిపించాడు. చారణాచరితే పథి, ఆకాశంలో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే చూశారు. ఎంతవరకు వచ్చింది రామకథ అని అడిగారు. ఆంజనేయుడు సముద్రం మీద ఎగరడం అనేటువంటి స్థితిలో ఉంది అని చెప్పారు. మేమైతే ఆంజనేయుడికి శరీర బల పరీక్షను పెడతామని ఆలోచించి వెంటనే కింద ఉన్నటువంటి సముద్రుడికి దేవతలందరూ ప్రార్థిస్తూ సముద్ర నిస్వార్థంగా ఆంజనేయ స్వామి లంకానగరం మీదుగా వెళుతున్న లంకానగరానికి సముద్రం మీదుగా ఎగురుతున్నాడు. అతనికి శరీర బలంలో నువ్వు పరీక్షను పెట్టవలసిందని దేవతలు సముద్రుడితో అంటే సముద్రుడు వెంటనే తనలో ఉన్నటువంటి మైనాకుడనే పర్వతాన్ని ప్రార్థించాడు. మైనాక, ఎంత ఆశ్చర్యమయ్యా, రామకార్యార్థం ఎగిరేటటువంటి ఆంజనేయుడికి శరీర బలంలో పరీక్షని పెట్టవలసిందిగా దేవతలు నా ద్వారా నీకు వార్తని పంపించారు. నువ్వు అవకాశం ఉంటే ఎగిరితే ఎంత ఆనందమో పడతారని. మైనాకుడు అన్నాడు, రామకథ లోకంలో సాగినంత కాలము కూడా మైనాకుడు అక్కడ ఉన్నాడని అనుకున్నారంటే అంతకంటే నాకు జీవితంలో కావాల్సింది ఏముంది?
ఓ పర్వతంలా పడి సముద్రంలో ఇంతకాలం నుంచి ఉన్నాను, గుర్తింపు లేకుండా ఉన్న నాకు అమోఘమైన రామకథలో ఒక పాత్రధారిగా ఉండగలిగిన శక్తి వస్తుందంటే ఇంతకంటే కావాల్సింది ఏముందని వెంటనే చూస్తుండగానే తన శరీరాన్ని ఈ చివరి నుండి ఆ చివరి వరకు, ఈ దిక్కు చివరి నుండి ఆ దిక్కు చివరి వరకు కూడా విశాలంగా పెంచి తల మాత్రం మనుష్య యొక్క తలలా ఉంచుకుని మనుష్య భాషణాన్ని చేస్తూ ఆంజనేయ స్వామికి చేతులు జోడించి నమస్కరిస్తూ ఒకే ఒక్క మాట అన్నాడు. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునర్యాదిశో భవాన్. లోకంలో సామాన్యుడైనటువంటి అతిథికి పూజ చేస్తేనే స్వర్గ లోకంతో పాటు పుణ్యాలు లభిస్తాయంటారే. నవ వ్యాకరణాన్ని చదివిన వాడివి, 4 వేదాలని ఆపోషణ పట్టినటువంటి వాడివి, రామచంద్రునికి దూతగా వస్తున్నటువంటి వాడివి అయిన నీలాంటి వాటిని అతిథిగా పిలిస్తే నాకు కలిగేటటువంటి భాగ్యం ఇంత అంతా అంచేత ఆకాశం మీద ఎగురుతున్నటువంటి నువ్వు నా మీద క్షణకాలం విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నానని ఆంజనేయుణ్ణి మైనాకుడున్నాడు. సుందరకాండని గాని చదివినట్టయితే మోక్షము మనం అనుకున్నటువంటి పని సాధింపబడటంతో పాటు జీవితంలో ఎలా బతకాలో కూడా తెలియచేస్తుందని మనవి చేశాడు. వెంటనే ఆంజనేయుడు చూశాడు. కపిరాజేన కథితం, మా సుగ్రీవుడు బయలుదేరబోయే ముందు నాతో మాట చెప్పాడు. సముద్రం మీద ఎగిరే సందర్భంలో అనేకమైన విఘ్నాలు నీకు వస్తాయి, జాగ్రత్త, విఘ్నాలని దాటి వెళ్ళు అన్నాడు. మొదటి విఘ్నం ఇదే. ఈ మైనాకుడిని దాటి వెళ్లి తీరాల్సిందే. వీడు అడ్డుగా నిలబడ్డాడు, అవతలకి వెళ్ళడానికి వీలు లేకుండా. వీడితో పోరాడనా? వాడు మాట్లాడే మాట మంచిగా ఉంది, పోరాడడం కాదు. వాడు చాలా యోగ్యుడిగా కనిపిస్తున్నాడు, మరి తప్పించుకోవడం ఎలా అని ఆలోచించి వెంటనే మైనాకుని దగ్గర దాకా వచ్చి ఓ మాట అన్నాడు. త్వరతే కార్యకాలో మే హ్యశ్చౌయతి వర్తతే ప్రతిజ్ఞాచ మయా దత్తా నస్థాతవ్యమిహాంతరే. సముద్రం మీద ఎగిరేటటువంటి నేను సాయంకాలం అయ్యేసరికి సముద్రానికి రావణాసురుడు ఉండేటటువంటి ఏ లంకానగరం ఉందో ఆ లంకానగరపు ఒడ్డున దిగి తీరవలసిందే. ఇది రామాజ్ఞ. రామ ఆజ్ఞ మీద వెళుతున్నటువంటి నేను, రామచంద్రుని యొక్క పనికి ప్రాధాన్యం ఇయ్యవలసిన ఉన్న నేను నీ మీద విశ్రాంతి తీసుకున్నట్టయితే రామ ఆజ్ఞని ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఆగను. సాయంకాలం సూర్య అస్తమయంలోగా లంకానగర సముద్రపు ఒడ్డున దిగవలసి ఉన్నాను కాబట్టి నువ్వేమనుకో, నిశ్చయంగా వెళ్ళిపోతున్నాను. ప్రతిజ్ఞాచ మయా దత్తా, మా కూతురన్నీ కూడా ఎక్కడికి వెళ్తావురా నువ్వు అని అడిగితే ఉచ్ఛ్వాసాన్ని ఇక్కడ చేస్తాను, నిశ్వాసాన్ని లంకానగరపు ఒడ్డున చేస్తాను, మధ్యలో గాలిని పీల్చని విడువను అని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి అక్కడే దిగాలి, మధ్యలో నేను ఆగడానికి వీల్లేదు. వాడు ఎంత దూరంలోనో ఉన్నప్పటికీ కూడా నా మనసు అంగీకరించదు కాబట్టి ఆగే ప్రశ్నే లేదు. అంతేకాదు, అతిథివైనటువంటి నువ్వు నీ ఇంటికి నన్ను రమ్మని అలా పిలిచావు కాబట్టి అతిథి పిలిచినప్పుడు వెళ్ళకపోవడం అనేది మర్యాద కాదు. కాబట్టి నేను ఇక్కడి నుంచి నీకు నమస్కారాన్ని చేస్తున్నాను. నా తోకతో ఒకసారి నిన్ను స్పృశించి వెళ్ళిపోతాను, నీ దగ్గరికి రాలేదని అనుకోకని తన తోకతో ఆ మైనాకుడిని, పెద్ద పర్వతంలో ఉన్నవాడిని అలా స్పృశించగానే బిభితుశ్చ సహస్రశ, ఆంజనేయుడి తోక తగిలిన మైనాక పర్వతం చిన్న 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 ముక్కలు అలా అయిపోయి సముద్రంలోకి పడిపోతే వెంటనే మైనాకుడు అనుకున్నాడు, ఇంత పెద్ద శరీరం కలిగినటువంటి నా పర్వతపు చని అని ఆంజనేయుడు తోకతో ముట్టుకుంటే ఇన్ని ముక్కలయ్యాయా? అదే వాడు గట్టిగా కొట్టాలని కొడితే నేను ఏమై ఉండేవాడిని అని ఆశ్చర్యపడిపోయి ఈ మాటని సముద్రుడికి చెప్పాడు. సముద్రుడు దేవతలకి చెప్పాడు. 100 యోజనాలు 1,00,000 యోజనాలైనా సరే ఆంజనేయుడు ఎగరగలడని చెప్పాడు. గుర్తుంచుకోవలసిన విశేషం సోయో హి సుందర కాండ ఏమిటంటే